మాతృదేవోభవ పితృదేవోభవ. జూన్ నెల 2025 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. అది కూడా శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనను కానీ, నా పైత్యం కానీ, నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పడం జరుగుతుంది. ఇందులో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి, మీ మెప్పు పొందటం కోసం ఎవరో మీ జీవితంలో ప్రవేశిస్తారని, మీరు కోట్లు సంపాదించేస్తారని ఇట్లాంటి పనికి మాలిన మాటలు ఏవి నేను చెప్పనండి. అలాగే కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది, సహజం. కాబట్టి దాన్ని బూచిగా చూపించి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం కూడా ఏమీ ఉండదు. ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే. ఇది నిష్ణాతుడైనటువంటి శాస్త్రకారుడు చెప్తే ఒక 10 నుంచి 15% ఉంటుంది. తదుపరి ఫలితాలన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి. ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలు అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. అందుచేత ప్రతివారు కూడా ఒక జాతకాన్ని కలిగి ఉండండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీ కనుక ఉన్నట్టయితే, ఏ ఊర్లో పుట్టారని ఉన్నట్టయితే జాతకం రాయించుకోండి. మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది కిందన, అది చూసుకొని మీరు మాట్లాడచ్చు. మా దగ్గర కూడా సౌకర్యం ఉంది. నిష్ణాతులైన వాళ్ళు ఎవరైనా చాలా మంది ఉండవచ్చు, ఎక్కడైనా పర్వాలేదు. అంటే మీకు ఎవరు నిష్ణాతులని మీకు తెలవాలి కదా. అందుచేత కాకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది. దొరకకపోతే అంటే ప్రతివాడు నేను నిష్ణాతుడిని అంటాడు అనుకోండి, అది కాదు అక్కడ కావాల్సింది. నిజంగా నిష్ణాతులు ఎవరున్నారనేది కొంచెం చూసుకొని తెలుసుకొని దాన్ని బట్టి ప్రయత్నించాలి. కుంభరాశి వారికి జూన్ నెల 2025 మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జన్మంలోనే రాహువు అనేప్పుడు దురాలోచనలు, దుష్టాలోచనలు, దుష్ట ప్రవర్తనలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త, ఆ విధంగా ఉండండి. గాయాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే దోమలు, లేకపోతే తేళ్లు, జెరులు, ఇట్లాంటి విషక్రిముల వల్ల, బల్లులు, ఇట్లాంటి వాళ్ళ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం లేకపోలేదు. అంచేత జాగ్రత్త. అలాగే వీరికి ఏలినాటి శని ప్రభావం కూడా ఉన్నది. ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా కుటుంబంలో కొంచెం కలతలు, ధనానికి లోటు రావటము, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా, మాటలో కఠినత్వం ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం మనకి కనిపిస్తూ ఉన్నది శని యొక్క ప్రభావం వల్ల, ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల, ఏలినాటి శని. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, శుక్రుని యొక్క సంచారము తృతీయ చతుర్థ స్థానాల్లో జరుగుతోంది. తృతీయ చతుర్థ స్థానాలలో చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. తృతీయంలో ఉన్నప్పుడు అందరు సహాయ సహకారాలు అందితే, చతుర్థంలో ఉన్నప్పుడు సకల సుఖాలు పొందగలుగుతాం. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు కలిగిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ శుక్రుడు అనుకూలం మూలంగా ఉన్న కారణంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి, అలాగే ఈ లలిత కళలో ప్రవేశం ఉన్న వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు కూడా శుక్ర భగవానుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే రవిని గురించి తీసుకున్నట్టయితే, చతుర్థంలో 4 రోజులు, పంచమంలో 5 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చతుర్థంలో కానీ పంచమంలో కానీ రవి శుభ ఫలితాలను ఇవ్వజాలరు. ఇక్కడ చతుర్థంలో ఉన్నప్పుడు వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, ఇబ్బంది పెట్టేటటువంటి వాహనం, గృహం, ఇట్లాంటివన్నీ, విద్యలో ఆటంకాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి మనకి చతుర్థంలో రవి యొక్క సంచారం వలన. ఇంకా పంచమంలోకి వచ్చేటప్పుడు పిల్లలు అంటే సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, వాళ్ళకి కొంచెం ఈ బుద్ధి బలం తక్కువగా ఉండటం, అలాగే చెడు స్నేహాలు, అలాగే అంటే ఇబ్బంది కలిగేటటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ పిల్లల మీద ఎక్కువగా చూపించేటువంటి అవకాశం మనకి పంచమంలో రవి యొక్క సంచారం కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకుంటే 3 రాసుల్లో సంచారం జరుగుతూ ఉన్నది. బుధుని యొక్క సంచారం అంటే 4, 5, 6 3 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. 3, 4, 4 రాసుల్లో 3 రాసుల్లో సంచారం చేస్తున్నారు. 4, 5, 6 5వ స్థానంలో మాత్రం ఉపయోగకరమైన ఫలితాలు ఉండవు. పిల్లల మీద చెడు ప్రభావం చూపిస్తాడు. 4లో మాత్రం ఆయన ఒక 5 రోజులు ఉంటారు.
మీకు మంచి సర్వసౌఖ్యాలు అనిపించే అవకాశం కలుగుతుంది. ఇకపోతే 6లోకి వచ్చాక కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఆయన. 6లోకి వచ్చాక ఆరోగ్యం బాగుండటము, ధనానికి లోటు లేకుండా చూస్తారు ఈ బుధ భగవానుడు. ఈ చెప్పాను కానీ ఇకపోతే 6లోనే కుజుని యొక్క సంచారము ఒక 5 రోజులు జరుగుతుంది. అక్కడ మాత్రం 5 రోజులు మంచి ఫలితాలు ఇస్తారు. తదుపరి 7వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. 7వ స్థానంలో దాంతో పాటుగానే కేతు గ్రహం యొక్క సంచారం కూడా జరుగుతోంది. ఇంచుమించుగా వీరిద్దరూ ఒకే రకమైన ఫలితాలే ఉంటూ ఉంటాయి ఎక్కడ కానీ, జాతకంలో కానీ, గోచారంలో కానీ. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే అన్నట్టుగా కేతు కుజవత్ అని శాస్త్రము. అందుచేత వీళ్ళిద్దరూ కూడా 7వ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు, అలాగే జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. కాబట్టి ఈ నెల రోజులు ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ శ్లోకాలు, లేకపోతే బీజాక్షరాలు ఏవి చేసుకుంటున్నారు కదా మీరు, అది తప్పకుండా చేసుకోండి. వీటి నుంచి మీరు బయటపడగలుగుతారు. శుభం భూయాత్.